హాయ్ అండి. ఈరోజైతే పన్నీర్ పరోటా చేసుకుందాము. ఫస్ట్ అయితే గోధుమ పిండి తీసుకుంటున్నాను నేను. మంచి ప్యూర్ పట్టించిన గోధుమ పిండిని తీసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. కొన్ని వాటర్, సరిపోయిన వాటర్ వేసుకొని అయితే పిండిని కలుపుకుంటున్నానండి. మంచిగా మరీ గట్టిగా కాకుండా మరి లూజ్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అయితే పక్కకు పెట్టుకుందామండి. ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టుకొని పక్కకు పెట్టుకుందాము. పిండి నానే వరకు 300 గ్రామ్స్ పన్నీరు తురిమి పెట్టుకున్నాను. దాంట్లో కొత్తిమీర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, ధనియాల పొడి, కారపొడి, నేనైతే కొంచెం మునగాకు కూడా వేసుకుంటున్నాను. ఇంకా పోపు చేసుకుంటున్నాను. నేనైతే నార్మల్గా కొందరైతే పచ్చిగానే అట్లే పన్నీర్లోనే అన్నీ కలుపుకొని ఫ్రై చేయకుండా వేసుకుంటారు. నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి, జీరా, ఇంకా ఆనియన్స్, అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం సాల్ట్, మునగాకు చాలా లాభాలు ఉంటాయండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనము మునగాకు మా ఇంట్లో చెట్టు ఉంది. నేను అన్నిట్లలో అయితే దాదాపు వేసుకుంటానండి. అందుకోసం నేను పరోటాలో కూడా టేస్ట్ చేద్దాము ఎట్లుంటుందో అని అయితే నేను మునగాకు కూడా వేసానండి. కానీ చాలా బాగుంది, మంచి టేస్ట్ వచ్చింది. కొంచెం కారపొడి, పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి కారం పొడి కొంచెం లైట్గా వేసుకున్నాను. ఇంకా మీరు తినే దాన్ని బట్టి కారం వేసుకోండి. కొంచెం ధనియాల పొడి, జీరా పొడి, కొంచెం ఆమ్చూర్, వేసుకొని ఇంకా ఇందులోనే పన్నీర్ వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని అయితే నేను పక్కకు పెట్టుకున్నాను. కొత్తిమీర కూడా వేసుకున్నాను. కొంచెం పన్నీర్ కొంచెం పచ్చిగా అనిపించకుండా నాకైతే అట్లా అనిపిస్తుంది. అందుకోసమని నేను ఎప్పుడైనా ఫ్రై చేసుకుంటాను పన్నీర్ని. కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా కొంచెం లైట్గా ఫ్రై అయినట్టయితే బాగుంటుందని ఇంకా లైట్గా కొంచెం ఫ్రై చేసుకొని అయితే తీసి పక్కకు ఉంచుకున్నానండి. ఇంకా పిండి అయితే మంచిగా నానిందండి. ఎందుకంటే మన పిండి మంచిగా నానిందంటే పగలకుండా మంచిగా నీట్గా వస్తుంది. చపాతీ చాలా బాగా ఇట్లా సాఫ్ట్గా వస్తుంది. మనం ఎలా అంటే అలా చేసుకోవచ్చు పిండి నానిందంటే. ఇంకా చపాతీ కర్రతో చేసుకొని చిన్నగా చేసుకొని దాంట్లో మంచిగా ఉండ పెట్టుకోవాలండి. పన్నీర్ ముద్ద పెట్టుకొని సైజు మనమైతే ఏ సైజు చపాతీ పెట్టుకుంటున్నామో ఆ సైజులోనే పన్నీర్ పెట్టుకొని మనము చపాతీని చేసేసుకోవాలి. కొంచెం నార్మల్గా మనం చపాతీ కంటే కొంచెం ఎక్కువ సైజే పిండి పడుతుంది. ఎందుకంటే మనం చపాతీ అయితే సింగిల్ పొర కదా, ఇదైతే డబల్ కావాలి, డబల్ చపాతీ కదా అండి. అందుకోసమని పిండి ముద్ద కొంచెం ఎక్కువనే పెట్టుకోవాలి. నెమ్మదిగా ప్రెస్ చేసుకోవాలండి. స్పీడ్గా హడావుడిగా చేసుకోవద్దు. కొంచెం ఓపికగా చేసుకుంటే పరోటా అనేది పగిలిపోకుండా నీట్గా వస్తుంది. నెయ్యితో కొంచెం ఫస్ట్ వేసుకొని నెయ్యి వేసుకొని ఆ తర్వాత పరోటా వేసుకున్నాను. వెన్న అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే అయితే మంచి రుచి అయితే ఉంటుంది. పిల్లలు కూడా, ఎందుకంటే పన్నీర్ కర్రీ కన్నా ఇట్లా పన్నీర్ పరోటాలాగా చేస్తే ఎక్కువ ఇష్టపడతారు పిల్లలైతే. మంచి రుచిగా ఉంటుంది. దాంట్లో కర్రీ ఇంకేం లేకున్నా పర్వాలేదండి. మంచిగా పెరుగు, కొంచెం పచ్చడి, మన ఇంట్లో ఏ పచ్చడి ఉంటే ఆ పచ్చడి పెరుగులో నంచుకొని తినొచ్చండి. ఓన్లీ ఉట్టి పెరుగైనా లేకపోతే వెన్న నంచుకొని తిన్నా కూడా మంచి టేస్ట్ అయితే ఉంటాయండి పరోటాలు.
పిల్లలైనా ఎవరైనా మంచిగా ఇష్టపడతారు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.